హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాను. సో నిండు కుండలా ఉన్న ప్రకాశం బ్యారేజీ దాదాపు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వాటర్ అంతా కూడా మన ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాయి. దాదాపు 18 గేట్లతో సో 30,236 క్యూసెక్ల నీటిని దిగువనకు వదిలారు. సో ఇంకా రానున్న రోజుల్లో మొత్తం ఉన్న గేట్లన్నీ కూడా వదిలేటట్టు ఉన్నారు. సో చాలా అంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నది కృష్ణానది. సో దిగువన ఉన్న ప్రాంతాల వారికి అయితే ప్రభుత్వం వచ్చేసి సో కృష్ణానది ఉపనదులైనటువంటి మున్నేరు, మూసీ నదులు అనేవి విపరీతంగా వర్షాల కారణంగా విపరీతంగా రావటం వల్ల సో ఈ యొక్క గేట్లు అనేవి ఎత్తడం అనేది జరిగిందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. సో ముందు రోజుల్లో మొత్తం గేట్లు కూడా ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతారని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దిగువన కృష్ణానదికి దిగువన ఉన్న ప్రాంతాలన్నింటిని కూడా మన ప్రభుత్వం అనేది రెడ్ అలర్ట్ అనేది ప్రకటించింది. సో ఎక్కడైనా బోట్లు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని తక్షణమే తీసివేసి సో తగిన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వం అనేది ప్రజలకైతే ఆర్డర్స్ అనేవి పాస్ చేశారు. సో చూశారు కదా, మామూలు కాదు, కృష్ణానది చాలా ఉధృతంగా వస్తుంది. సో అల్పపీడనం ఏర్పడటం వల్ల సో పోయినసారి ఏదైతే జరిగిందో సో ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండడం కొరకు మన గవర్నమెంట్ అనేది సో ముందుగానే రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది.